శుభమం అనే కాంపిటీషన్కి వెళ్తుంటే ఇలా జరిగిందేంటమ్మా? ఇప్పుడేమైందని? బల్లి పడితే ఏమవుతుంది? ఏమవడం ఏంటి? బల్లి పడితే అపశకును. బామ్మగారు, అదేం ఉండదులేండి. ఏదో పొరపాటున పడింది. ప్రతిదాన్ని మనం సెంటిమెంట్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నీకేం తెలీదే, కొన్ని నమ్మకాలు మూఢనమ్మకాలు కాదు, నిజాలవుతూ ఉంటాయి. ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకుంటా. నానమ్మా, ఇప్పుడు మళ్ళీ స్నానం చేసి రెడీ అవడం అంటే టైం అయిపోతుంది కదా. అయితే అవునవరా. అమ్మ నువ్వు వెళ్ళమ్మా. అది కాదు బామ్మగారు. ఫ్రెండు, నానమ్మ ఎందుకు చెప్తుందో వెళ్ళు. వెళ్ళమ్మా. అయితే ఈసారి నా గెలుపు తథ్యమే అన్నమాట. సిగ్నల్స్ కూడా దానికి తగ్గట్టుగానే వస్తున్నాయి. గుడ్ గుడ్. చరణ్, ఏమైంది నాన్న అలా ఉన్నావు? ఏం లేదు మమ్మీ, నాన్న మీద అపశకనం అంటుంది కదా. ఈరోజు చూస్తేనేమో ఫైనల్ రౌండ్. పోనీ ఒక పని చేద్దామా? వేరే ఎవరినైనా బాక్సర్ని మాట్లాడదామా? అయ్యో, భలేవారా ఆంటీ. వేరే బాక్సర్ ఎందుకు? ఆల్రెడీ పల్లవి కెపాసిటీ అంటూ నిన్న సెకండ్ రౌండ్ లో చూసాం కదా. ఉన్న ఆధారాన్ని వదిలేసుకుని ఎవరో కొత్త వాళ్ళ కోసం వెతకడం ఎందుకు? పైగా టైం కూడా లేదు కదా. చరణ్ కి మీకు నమ్మకం లేకపోవచ్చు. పల్లవి ఖచ్చితంగా ఈ కాంపిటీషన్లో గెలుస్తుందని నేను నమ్ముతున్నాను. ఏంటి బామ్మగారు అలా చూస్తున్నారు? నీ నోట్లో నుంచి పాజిటివ్ డైలాగులు వస్తున్నాయేంటా అని. సరే బయలుదేరదామా? అక్షిత పద. ఆంటీ, శరణ్, ఏంటి? ఏం లేదు, కారొద్దు, సైకిల్ మీద వెళ్దాం. సైకిల్ మీద? కార్ పెట్టుకుని సైకిల్ మీద వెళ్ళడం ఏంటి? కాదు, ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే కదా. సైకిల్ నాకు సెంటిమెంట్. సైకిల్ మీద వెళ్ళి ఎన్నోసార్లు ఎన్నో కాంపిటీషన్స్ గెలిచాను తెలుసా? సర్లే, కానీ నిన్నేసుకుని సైకిల్ తొక్కడం నా వల్ల కాదు. నువ్వెందుకు తొక్కడం? నేను తొక్కుతాను కదా. దా. కారులో వెళ్తే కష్టమయ్యేదేమో. చావు కోసం ఏరి కోరి సైకిల్ మీద వెళ్తున్నావే, వెళ్ళు, ఉంటుంది నీకు. పల్లవి, ఇప్పుడు ఓకేనా? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అమ్మ వాళ్ళకి. అవును, ఇప్పటికే టైం అయిపోయింది. మనం రాలేదని వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. వచ్చేస్తున్నామని ఫోన్ చేసి చెప్పు. నేను చేస్తుంది మనం వస్తున్నామని కాదు, పోటీలో నీకు ఆల్టర్నేట్ గా వేరే వాళ్ళని ఎవరినైనా సెట్ చేయమని చెప్పడానికి. నేనుండగా వేరే వాళ్ళెందుకు? నీ పరిస్థితి బాలేదు పల్లవి. ఈ పరిస్థితిలో నువ్వు బాక్సింగ్ చేయడం కరెక్ట్ కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. డాక్టర్కి ఏం తెలుసని? నా ప్రస్తుత సిచ్యువేషన్ ఆయనకు తెలుసు, కానీ మనమున్న సిచ్యువేషన్ ఆయనకు తెలియదు కదా. ఏం అవసరం లేదు, నేనే పార్టిసిపేట్ చేస్తాను. ప్రతి విషయంలో మొండితనం పనికిరాదు పల్లవి. ఒక పని చేస్తానని ఒప్పుకున్న తర్వాత మధ్యలో ఆపేసే అలవాటు నాకు లేదు. అది మొండితనం అనుకున్నా నాకేం పర్వాలేదు.
మీరెంత టెన్షన్ పడినా పల్లవి రాదు. కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకుని వెళ్దాం అనుకున్నాను, కానీ మిస్ అవుతుంది. పోతే పోయిందిలే. కాలేజ్ మిస్ అయినా నా శత్రువైన పల్లవి పీడ విరగడైపోతుంది కదా, అది చాలు. మమ్మీ ఫోన్ చేస్తుంది. హలో మమ్మీ. రే, ఏమైపోయారా? ఎక్కడున్నారు? వచ్చేస్తున్నా మమ్మీ. ఇంకా 5 నిమిషాల టైం ఉందిరా. టైం లోపు రాకపోతే గనక మనం ఓడిపోతాం. లేదు మమ్మీ, వచ్చేస్తున్నా. ఏమైంది మమ్మీ? వచ్చేస్తున్నారంట. వస్తుందా? ఎలా వస్తుంది? ఫ్రెండు, ఏమైంది? ఆ తలకు దెబ్బేంటి? వచ్చే దారిలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎవరు చేశారు? ఏంటి ఫైనల్ రౌండ్లో బలంతో కొట్టలేమని, సింపతితో గెలుద్దామని యాక్సిడెంట్ అని కట్టుకథలు చెప్తున్నారా?